యాక్చువల్‌గా ఈరోజు ఏంటంటే నేను కొంచెం నా అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌కి కొంచెం కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. సో, దానికోసమే ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. బెంగుళూరు వచ్చాను కాబట్టి మా మమ్మీ ఇంకా నేనొచ్చాను కదా అని చెప్పి స్పెషల్‌గా చికెన్ బిర్యానీ చేశారు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా తినిపించాలన్నమాట. సో, అట్లా హమ్మయ్య ఐ గాట్ ఇట్. యమ్మీ. సో అలా టీచర్గా నేను ఏమైనా స్కూల్స్ కానీ అలా వెళ్ళినప్పుడు శారీస్ ఇలాంటిదే యూజ్ చేయాలన్నమాట. డిషుమ్ ఫైటింగ్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ చూసుంటారు. ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ కానీ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో దట్ ఈస్ డిఫరెంట్. అది ఓకే. ఇప్పుడే కొత్త కలెక్షన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎవరికైనా కావాలంటే శారీ కింద కూడా తీసుకోండి. సో ఐ థింక్ ఒక్క వైట్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేస్తే ఇలాంటి ఎన్నో శారీస్కి మిక్స్ మ్యాచ్ చేసేయచ్చు. ఇలా యాక్చువల్గా నా సీరియల్కి నా కాస్ట్యూమ్స్ని నేను రెడీ చేసుకుంటున్నాను బేసికల్గా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. ఐలీ రెస్పాన్స్ అయితే చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. ఎపిసోడ్స్ లేకంటే ఫస్ట్ వీక్ టీఆర్పీ కూడా వచ్చేసింది. ఒక మంచి నంబర్తో సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది ఐలీ. మన ఛానల్ నుంచి అయినా సరే లేకపోతే టీమ్ సైడ్ నుంచి అయినా సరే ఇంకా బెటర్ ఏం చేయొచ్చు. సో ఇంకా ది బెస్ట్ నంబర్ అంటే టీఆర్పీ ఇవ్వడానికి మనం ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు అని చెప్పి ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ సో హార్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అంటే మీరు సపోర్ట్ చేసినందుకు. ఎవరైతే ఇంకా వాచ్ చేయలేదో Z5లో కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇన్ Z5 ఆల్సో, ఎవరైతే ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నేను కొంచెం నా అప్కమింగ్ ఎపిసోడ్స్కి కొంచెం కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. సో దానికోసమే ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే అంటే చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది దట్ నేను ఏదైతే అవుట్ఫిట్స్ వేసుకుంటున్నానో ఇంట్లో అయితే హాఫ్ శారీస్ వేసుకుంటున్నాను, బయట అయితే ఒక టీచర్ లాగా కాటన్ ఆర్ లెనిన్ శారీస్, ప్లెయిన్ శారీస్ అట్లా వేసుకుంటున్నాను. సో కొంచెం డిఫరెంట్గా దానికి సెట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ మనకి ఏదో ఒక శారీ దొరికితే అది వేసుకోవడానికి అలా కుదరదు కాబట్టి. అండ్ నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఐ గో అండ్ గెట్ ద శారీస్ ఫస్ట్. దాని తర్వాత నేను ఆ వీడియో ఇక్కడ కంటిన్యూ చేస్తాను. సో లెట్ సీ నేను ఎలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకొని వస్తాను, ఎలాంటిది నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేస్తాను అనేది అప్కమింగ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు నేను ఇంకొక విషయం గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 4-5 months ఆర్ 6 months పైన అయిపోయింది అనుకుంటాను. లాస్ట్ టైం మైసూర్కు వెళ్ళినప్పుడు మమ్మీని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ హక్కిపిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్కి వెళ్ళాను. అక్కడ చూసి నేను ఆయిల్స్ తెచ్చుకున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ ఒక బ్లాగ్ కూడా చేశాను, చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నాకు బాటిల్ అయిపోయిందని చెప్పి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను. అండ్ నా కోసం నాట్ ఓన్లీ 2 bottles ఇంకా ప్యాక్స్ చాలా ఉన్నాయి నా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలని చెప్పి. యాక్చువల్గా నేను వెళ్ళొచ్చిన తర్వాత మా కింద వాచ్మెన్ ఆంటీ కూడా తీసుకున్నారనమాట. సో దట్స్ హౌ నేనైతే హక్కిపిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ని సజెస్ట్ చేశాను. ఎందుకంటే యాక్చువల్గా హక్కిపిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వచ్చి చాలా జెన్యూన్ ఉంటుంది. సో నాట్ లైక్ అదర్ ఫేక్ ప్రోడక్ట్స్. మీరు అదర్ ఫేక్ ప్రోడక్ట్స్ తీసుకొని దీంతో కంపేర్ చేసి అరే ఇదంతా ఫేక్ ప్రోడక్ట్స్ అని మీరు అనుకోకండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనమాట. అండ్ వీళ్ళది ఓన్లీ 500 ml బాటిల్లో మాత్రమే వస్తుంది. అండ్ దీంట్లో వాళ్ళు 108 వనమూలికల్ని ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి తయారు చేస్తారు. అండ్ వీళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా కేరళ నుండి తెప్పిస్తారు, ప్యూర్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. సో దాంట్లో ఈ 108 వనమూలికల్ని వేసి వాళ్ళు మంచిగా హీట్ చేసి దాని తర్వాత రెడీ చేసే హెయిర్ ఆయిల్ అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో బాటిల్స్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను. అండ్ ఫ్రెండ్స్కి కూడా తెప్పించాను. సో మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అడ్రస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. సో డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసి మరి మీరు బుక్ చేసుకోండి. సో అదనమాట. అండ్ ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్పానంటే చాలా హెక్టిక్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి షూట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను హెయిర్ వాష్ చేసుకొని బయలుదేరాలి. సో హెయిర్ వాష్ కన్నా బిఫోర్
ఇది ఒక్కసారైనా తలకి వెళ్ళాలి. అప్లై చేసుకొని కాసేపు వదిలేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి దెన్ ఐ విల్ డూ మై వర్క్ వాట్ ఎవర్. నేను అన్ని తీసుకురావడం కానీ ప్యాక్ చేసుకోవడం అని కానీ అన్ని తర్వాత చేస్తాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మమ్మీ ప్లీజ్ ఆయిల్ అప్లై చేయవా? Yes, Mother India is here to apply oil. అబ్బా ఇప్పుడు ఎంత రిలాక్సేషన్గా ఉంటుందంటే మంచిగా అప్లై చేయించుకొని ఒక మైల్డ్గా మసాజ్ చేయించుకుంటే అంతకన్నా ఇంకేముంటుంది. చేయించుకొని మసాజ్ చేయించుకుంటూ ఉంటే ఎంత రిలాక్స్గా ఉంటుందంటే మచ్ నీడెడ్, వెరీ మచ్. సో యా, నాదైతే ఆయిల్ అప్లికేషన్ అయిపోయింది. అండ్ మీరు ఇంకెందుకండి వెయిట్ చేస్తున్నారు? సో త్వరగా అక్కిపిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్ని తెప్పించుకొని అప్లై చేసేసేయండి. అండ్ ఇది అమ్మాయిలకైతే 2 బాటిల్స్ అంటే 6 months వస్తుంది. సో 2 బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత ఒక మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో అబ్బాయిలకైతే ఐ థింక్ 1 బాటిలే సరిపోతుంది. సో మినిమం 6 months యూజ్ చేశాకే మీకు ఒక రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. సో కంటిన్యూస్గా వాడండి, వాడితేనే ఒక మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఫర్ నాదైతే అయిపోయింది. ఫస్ట్ కాసేపు ఆగి హెయిర్ వాష్ చేసుకుని దాని తర్వాత నా పనులన్నీ చేసుకుంటా. ఓకే టాటా బాయ్. యా, హెయిర్ వాష్ చేసుకొని నా హెయిర్ అంతా మంచిగా సెట్ చేసేసుకొని కొంచెం పని ఉంటే ఆ పని కూడా చేసుకొని ఫినిష్ చేసేసాను అనమాట. అండ్ ఆ వర్క్ నేను ఏదైతే చెప్పానో ఆ శారీ సెలెక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేసే కన్నా ముందు బెంగళూరు వచ్చాను కాబట్టి మా మమ్మీ ఇంకా నేను వచ్చాను కదా అని చెప్పి స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశారు. సో ఫస్ట్ తినేసి దాని తర్వాత పని చూసుకుందాం అని అనుకుంటున్నాను. సో ఇది గోండి బిర్యానీ. యాస్, సో నా మమ్మీ తినిపించు. యా, సో బెంగళూరుకి వస్తే బేసికల్గా చెప్పాలంటే అంటే ఎప్పుడూ కాదు అయినా ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా తినిపించాలన్నమాట. సో అట్లా అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. యమ్మీ పా, ఎంత బాగుందో. సో నాకు బయట కన్నా మా ఇంట్లో చేసే చికెన్ బిర్యానీ చాలా నచ్చుతుంది. మీతో ఎంతమందికి చికెన్ ఇలా లేకపోతే చికెన్ బిర్యానీ ఇలాంటివి ఏదైనా చెప్తే ఎవరికి టెంప్ట్ అవుతుంది? నాకైతే ఎవరైనా అట్లా చెప్పేస్తే టెంప్ట్ అవుతుంది. కానీ అలా అంత మాత్రాన ఏదో తెగ చికెన్ తినేను. నేను తినేదే ఇంత. చెప్పమా ఎన్ని పీసెస్ తింటా? ఒక 2 మ్యాక్సిమం 2 పీసెస్ తింటే, ఒక 2-3 పీసెస్ తింటే ఎక్కువ, అంతే, అంతకు మించి పోదు. కానీ రైస్ ఇష్టం, కానీ బిర్యానీ రైస్ ఆ క్రేవింగ్ అవుతూ ఉంటుంది, తినాలి 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 అని చెప్పి. పీస్ కన్నా ఎక్కువ బిర్యానీ రైస్ అంటే నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం. దానికోసమైనా నేను బిర్యానీ చేయమంటా ఇంట్లో మమ్మీకి. సో అంత ఇష్టం అన్నమాట. అండ్ మీకు కూడా అలా అనిపిస్తే వెంటనే ఇంట్లో చేయించుకోనో లేకపోతే చేసుకోనో మంచిగా ఎంజాయ్ చేసేసేయండి. నేను ఫస్ట్ ఇప్పుడు తినేసి తర్వాత వస్తా. సో మై టమ్మీ ఈజ్ ఫుల్ అండ్ మై టమ్మీ ఈజ్ హ్యాపీ. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో దానికి మా మమ్మీ రావాలి, కొంచెం ఏదో కిచెన్లో పని చేస్తుంది. లెట్ హర్ కమ్ ఫస్ట్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ద వర్క్, ద మెయిన్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో ఆ వర్క్ తర్వాత మమ్మీ వచ్చాక చేద్దాం. సో గైస్, ఇదిగోండి ఇప్పుడే ప్యాక్ చేస్తున్నాము. నేను యాక్చువల్గా బయటికి వెళ్ళుండే పని మీద. సో వచ్చేటప్పుడు చిప్స్ నా ఫేవరెట్స్ అన్నీ తీసుకొచ్చేసాను హాట్ చిప్స్ నుంచి. సో షూటింగ్ కదా, అక్కడికి తీసుకెళ్తే సో దట్ నాకు స్నాక్స్ టైంలో కానీ అప్పుడప్పుడు పనికొస్తుంది. సో చిక్కీ కూడా దాంట్లో అక్కడ చాలా బాగుంటాయి కాబట్టి నేనే తీసుకొచ్చేసాను. సో యా మమ్మీ, ఇది పైపెక్క. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగోండి నేను వెళ్ళేసి ఫస్ట్ తీసుకొచ్చింది శారీస్ అనమాట. కొన్ని శారీస్ తీసుకొచ్చాను ఈ షెడ్యూల్కి. అండ్ కొన్ని శారీస్లో హాఫ్ శారీ చేయాలనుకున్నాను. పచ్చ అని అవుతుంది మమ్మీ. యా,
సో శారీస్లోనే హాఫ్ శారీ చేద్దాం అనుకొని కొన్ని తీసుకొచ్చాను. సో ప్రస్తుతానికైతే శారీస్ చూపిస్తాను. యా, కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు మమ్మీ. సో ఆర్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. నాకు తెలిసి కేర్ ఆఫ్ అన్సూయ అండ్ విద్యా నంబర్ 1. సో నాకు లాస్ట్ 2 సీరియల్స్ నుంచి వీళ్ళే నాకు శారీస్ పంపిస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గరే నేను తీసుకుంటున్నాను. సో మ్యాక్స్ 90 to 95% ఆఫ్ శారీస్ నేను సీరియల్స్లో వేసుకునేది ఆర్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర నుండే. బేసికల్గా చెప్పాలంటే ఆన్లైన్లో నేను బుక్ చేసుకొని, అంటే ఆన్లైన్లో వాళ్ళు పిక్చర్స్ పంపిస్తే దాంట్లో నేను సెలెక్ట్ చేసుకొని ఐ యూస్ టు సెలెక్ట్. బట్ ఈరోజు నేను ఇక్కడే బెంగళూరులో ఉన్నాను కాబట్టి నేనే వెళ్ళి దగ్గరుండి ఈ క్యారెక్టర్కి కొంచెం స్పెసిఫిక్గా అలాగే ఉండాలి ఇలాగే ఉండాలని ఉంటుంది కదా. సో అందుకే నేనే వెళ్ళి దగ్గరుండి మరి తీసుకొచ్చాను. రైట్, టైర్డ్ అయిపోయానండి బేసికల్గా చెప్పాలంటే. సో ఇది బ్యూటిఫుల్ ఒక ఆనియన్ కలర్ శారీ అనమాట. సో మీరు చూస్తే ఐలీ క్యారెక్టర్ దాంట్లో అంటే ఇంటి బయట అమ్మాయి జస్ట్ ఒక డెఫ్ అండ్ డమ్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలుసు. సో అది మీకు స్టోరీ ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. సో అలా టీచర్గా నేను ఏమైనా స్కూల్స్ కానీ అలా వెళ్ళినప్పుడు శారీస్ ఇలాంటిదే యూజ్ చేయాలన్నమాట. సో అందుకే ఇలాంటి శారీసే నాకు తెలిసి ఒక 2-3 తీసుకొచ్చేసాను. బికాజ్ ఇంతకు మించి నేను వేసుకోలేను. అండ్ ఇంట్లో హాఫ్ శారీస్ మీరు ఏదైతే చూసారో ఆ హాఫ్ శారీస్ వేర్ చేస్తాను ఇంట్లో. అండ్ డిషుమ్ ఫైటింగ్ ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ చూసుంటారు, ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ కానీ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో దట్ ఈస్ డిఫరెంట్. అది ఓకే, కానీ ఇవి మెయిన్ ఏంటి రెడీ చేసుకోవాల్సింది. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఆనియన్ కలర్ శారీ అనమాట. నాకు నచ్చి నేను తీసుకొచ్చాను. ఎలా ఉంది మమ్మీ కలర్? చాలా బాగుంది. చాలా బాగుందంట, డీసెంట్గా చాలా బాగుందంట. ఈవెన్ నేను అందుకే వెయిట్ చేస్తున్నా. ఇది కూడా బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ కూడా అంటే అంత బ్రైట్గా ఎత్తి కొట్టట్లేదు డైరెక్ట్గా, అంటే మీరు క్యామ్లో చూసినా అంత డైరెక్ట్గా ఎత్తి కొట్టట్లేదు. సో సమ్ షేడ్ ఉంది దాని మీద. సో అలా అందుకోసమే ఇదంతా బ్రైట్గా కాకుండా ఒక ఎలిగెంట్ అండ్ సింపుల్ లుక్ ఇస్తుంది. సో సేమ్ డిజైన్ బట్ నేనే డిఫరెంట్ ఒక 3 కలర్స్ తీసుకున్నా. బికాస్ ప్లెయిన్ శారీస్లో ఇట్లాంటి ప్యాటర్న్లో మనం తీసుకోవాలంటే చాలా కష్టం, అంటే శారీస్ దొరకడం చాలా కష్టం. అందుకోసమే దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. ఇది చూడ్డానికి చాలామంది గోల్డ్ అన్నారు. యాక్చువల్గా నేను ఛానల్ వాళ్ళ దగ్గర సెలెక్షన్ కోసం పంపించినప్పుడు కూడా గోల్డ్ కొంచెం చాలా బ్రైట్ అయిపోతుంది కదా అని అన్నారు. లేదండి, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ వేసుకుంటే బాగుంటుంది. సో కలర్ అంటే కంప్లీట్ ఒక బ్రైట్ ఎల్లో కూడా కాదు, అలా అని చెప్పి మస్టర్డ్ కూడా కాదు, ఒక డీసెంట్ ఎల్లో. అంటే యా బాగుంది కదా మమ్మీ. ఇది కూడా మస్టర్డ్ కలర్, అదే అటు కాదు ఇటు కాదు అనేటట్టు ఒక డీసెంట్గా ఉంది. సో ఇది కూడా వేర్ చేయాలి. లెట్స్ దీనికి మిక్స్ మ్యాచ్ బ్లౌజ్ సెట్ చేయాలా లేకపోతే దీని బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలా చూస్తున్నాను. సో ఈ 3 అయితే ఆల్మోస్ట్ సేమ్ డిజైనే బట్ విత్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఆ దాంట్లో ఇంకొకటి శారీ ఇలా తీసుకున్నాను, అంటే ప్రింటెడ్ కూడా తీసుకోండి పర్లేదు ఒకటి అని అన్నారు. సో ఇలా గ్రే అయితే కొంచెం డీసెంట్ కలర్ ఉంటుంది, ఇంకా మిగతావన్నీ కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటుంది. సో అందుకోసమే ఇలా గ్రే మీద ఫ్లవర్స్ వచ్చేలాగా తీసుకున్నాను. హోప్ఫుల్లీ దే డోంట్ రిజెక్ట్ ఇట్, బికాస్ చాలా అంటే అలా క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు చాలా చూస్తూ ఉంటారు. సో హోప్ఫుల్లీ దే డోంట్ రిజెక్ట్ ఇట్ అండ్ ఐ హోప్ దిస్ లుక్స్ ఎలిగెంట్ ఆన్ మీ. ఇప్పుడైతే ఆ క్యారెక్టర్కి కావాల్సిన శారీస్ ఒక 4 చూపించాను, బికాజ్ ఆల్రెడీ ఇంకొక 2 ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. అండ్ ఈ స్కెడ్యూల్కి సరిపోతుందని నేను అనుకుంటున్నా. వై బికాజ్ హాఫ్ శారీస్ కూడా నేను ఎక్కువ వేసుకుంటాను కాబట్టి. సో నేను హాఫ్ శారీస్ దానికి చూపించేదానికన్నా బిఫోర్ శారీస్ చూపిస్తాను. అంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడే కొత్త కలెక్షన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర. మీకు ఎవరికైనా కావాలంటే తొందరగా బుక్ చేసేసుకోండి ఆర్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర. మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను చాలా దీంట్లో ట్యాగ్ చేసి ఉంటాను. సో కాంటాక్ట్ చేయండి, కావాలంటే నేను మెన్షన్ కూడా చేస్తాను స్క్రీన్ పైన ఆర్ కింద అనమాట.
సో ఇది నాకు చాలా నచ్చి మైసూర్ క్రేప్ శారీ అనమాట. చెక్స్ ప్యాటర్న్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డైరెక్ట్గా చూడడానికి. అంటే మీకు అలా ఎలా కనపడుతుందో నాకు తెలియదు ఆన్ స్క్రీన్కి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో ఆల్రెడీ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చుంటుంది, బట్ స్టిల్ ఆంటీ నాకు ఒక బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇదే ఆ బ్లౌజు. ఇది బయట అంతా డూప్లికేట్ కూడా అమ్ముతున్నారు, కానీ ఇది ఒరిజినల్ క్వాలిటీ తేజు అని చెప్పి నాకు ఇచ్చారు. సో ఇది చాలా బాగుంటుంది, తీసుకో అని చెప్పి. సో నాకు తెలిసి ఇన్ కేస్ మనం ఇది సెల్ఫ్ కుట్టించుకున్నా ఓకే, లేకపోతే ఇలా మిక్స్ మ్యాచ్ చేసినా అద్భుతంగా ఉంటుంది బేసికల్గా. సో అందుకే సరే ఓకే అని చెప్పి తీసుకొచ్చాను. చాలా బాగా నచ్చింది. చూద్దాం, రెడీ చేయించుకుంటా. నేను అదే చెప్పాను, ఈ శారీని నాకు సీరియల్లో యూజ్ చేయనిస్తారా లేదా నాకు తెలియదు ఆంటీ, బట్ స్టిల్ ఐ యూజ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. అంటే నా పర్సనల్ క్యూస్కైనా నేను వాడతాను, అండ్ నేను యూజ్ చేసి నేను మిమ్మల్ని ట్యాగ్ కూడా చేస్తానని చెప్పాను. బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను తీసుకొచ్చేసాను. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఎవరికైనా కావాలంటే శారీ కింద కూడా తీసుకోండి, కానీ నాకు ఇప్పుడు ఆప్షన్స్ లేదు కాబట్టి కొన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయాలి. కాబట్టి మా వాళ్ళు ఏమైనా లేదు ఇది శారీ కింద వాడదామంటే మాత్రం నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయను. అదర్వైజ్ ఐ కన్వర్ట్ ఇట్ యాజ్ అ హాఫ్ శారీ. అండ్ శారీ వేసుకుంటే ఇది కూడా బ్లౌజ్ మ్యాచ్ చేయొచ్చు. సో ఐ థింక్ ఒక్క వైట్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేస్తే ఇలాంటి ఎన్నో శారీస్కి మిక్స్ మ్యాచ్ చేసేయచ్చు. అండ్ దీనికి ఒక మంచి ఏదైనా ఎల్లో ఆర్ ఎనీ కలర్ విచ్ గోస్ గుడ్ టు యూనో బ్లూ కలర్, అది మిక్స్ మ్యాచ్ చేసి దీన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరికైనా శారీగా నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి. హాఫ్ శారీ అండ్ బ్లౌజ్ యూజ్ చేసేసి దీనికి ఒక దుపట్టా రెడీ చేసేస్తే హాఫ్ శారీ అయిపోతుంది. సో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా చేయలేదు కాబట్టి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి తెచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో మంచిగా స్టిచ్ చేపించేసి దీనికి ఒక మంచి బ్లూ కలర్ దుపట్టా వేర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇది మరూన్ అండ్ బ్లాక్ కలర్. ఇది నేను శారీ కింద వాడడానికి కోసమే తీసుకొచ్చా బేసికల్గా. వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే పర్సనల్గా అయినా నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను. బికాజ్ ఇది బ్లాక్ ఉంది, వాళ్ళు అలో చేస్తారో లేదో తెలీదు. అలో చేస్తే ఇంకా హ్యాపీ, అండ్ శారీ వాడమంటే ఇంకా హ్యాపీ. సో నాకు తెలిసి ఐ డోంట్ గో యాజ్ అ హాఫ్ శారీ ఫర్ దిస్. బేబీ పింక్ దుపట్టా వేసేసుకుంటే అది పర్పుల్ పర్పుల్ అండ్ పింక్, బేబీ పింక్ కలర్ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఐఎమ్ కన్వర్టింగ్ యాజ్ హాఫ్ శారీ ఇదన్నమాట. సో ప్రస్తుతానికి ఇన్ని తీసుకొచ్చాను. ఇంట్లో ఎప్పుడో మా మమ్మీ ఎవరికో ఇవ్వడానికి కోసమో ఏదో తీసుకొచ్చి పెట్టినారు కొన్ని శారీస్. ఇప్పుడు దీంట్లో కూడా సెలెక్ట్ చేయాలంటున్నారు. సో ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది కాబట్టి మమ్మీ బ్లూ కలర్ వద్దు, ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది. యా, సో నో, ఈ బ్లూ ఉంది. సో ప్రస్తుతానికి అన్ని బ్లూస్ వేసుకుంటే నన్ను తన్నుతారు సీరియల్లో. సో ఆల్రెడీ ఒక బ్లూ వేసేసుకున్నాను, నాకు తెలిసి టెలికాస్ట్ కూడా అయిపోయింది. సో ఇదేదో ఒక కొంచెం బాగున్నట్టుంది కదా. దీనికి ఒక గ్రీన్ కలర్ కానీ మరూన్ కలర్ కానీ దుపట్టా వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఓకే, ఇది పెడదాం. దాని తర్వాత ఇది ఒకటి ఉంది. ఇంకా మిగతా అంతా బ్లూనే ఇచ్చినారు మా మమ్మీ. ఇది ఎంతవరకు బాగుంటుందో నా క్యారెక్టర్కి నాకు తెలీదు. సో మా వాళ్ళని అడిగి డిసైడ్ అవుతాను. సో ఇలా యాక్చువల్గా నా సీరియల్కి నా కాస్ట్యూమ్స్ని నేను రెడీ చేసుకుంటున్నాను. బేసికల్గా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే నార్మల్గా ఏదో ఒక శారీ మనకి నచ్చింది కొని వేసుకోవడం అట్లా ఉండదు. సో క్యారెక్టర్స్కి మనకి సెట్ అయ్యేలాగా ఉండాలి. బేసికల్గా నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా శారీ సెలెక్ట్ చేసుకోవడంలో నాకు ఎంత కష్టంగా అనిపించిందంటే, అన్ని బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ స్టిల్ నేను తీసుకోలేకపోతున్నాను, యూస్ చేయలేను కూడా, బికాజ్ నా క్యారెక్టర్కి అలా ఉంటుందన్నమాట. సో మన క్యారెక్టర్కి తగినట్టు వీ హ్యావ్ టు వేర్ ఇట్. అండ్ ఇంతకు ముందు కూడా నాకు ఒక 2-3 కాటన్ శారీస్ నాకు ఇన్స్టా పేజ్ నుంచి పంపించారు. సో వాళ్ళని నేను ఇంకా ట్యాగ్ చేయలేదు. డెఫినెట్గా నేను అది చూసి ఎవరని చెప్పి నేను ట్యాగ్ చేస్తాను. సో అది కూడా ప్లెయిన్ శారీస్. అందుకోసమే నేను టీచర్గా ఉన్నప్పుడు మాత్రం ఐ వేర్ ప్లెయిన్ శారీస్, అండ్ మిగతా టైంలో అయితే మీరు చూస్తున్నారు హాఫ్ శారీస్ అనమాట. సో ఇప్పుడు ఇదంతా చెన్నైకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి స్టిచ్ చేయించి దాని తర్వాత దానికి ఏమంటారు దుపట్టా, ఐ మీన్
ఓని మ్యాచ్ చేయాలి. సో అంతా చాలా ప్రొసీజర్ ఉంటుంది. రెడీగా కూడా దొరుకుతుంది, బట్ యా ఫస్ట్ యూస్ చేసినంత అలా రెడీగా ఉండేదే. బట్ ఇప్పుడు ఏదో నేనే ఒకసారి కన్వర్ట్ చేసి పెట్టేసుకుంటే మాకంటూ ఉంటుంది కదా, తర్వాత ఏదైనా కావాలన్నా మన దగ్గర ఉంటుంది కదా అని అనిపించింది. సో అందుకోసమే ఈ ప్రయత్నం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇలా ఏదో ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ మీకు వీడియో చేసినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నాకు తెలుసు. బట్ ఏదో ఒక కంటెంట్ దొరకాలి అండ్ ఇలా చేయడానికి మనకు ఉండాలి, బేసికల్గా టైం ఉండాలి. సో కొంచెం బిజీ అయిపోయి షూట్స్లో ఇంకా చేయలేకపోతున్నాను. ఇదిగోండి రేపటి నుంచి నా మ్యారథాన్ స్టార్ట్ అయితే కంటిన్యూస్గా మ్యారథాన్ ఉందన్నమాట. మళ్ళీ నేనేం వీడియో చేస్తానో చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోతో అడ్జస్ట్ అయిపోండి. అండ్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అంటే ఎస్పెషల్గా లేడీస్కి, బికాజ్ శారీస్ కానీ అన్నీ మీరు చూసారు, ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ ఓనీ నేను ఇంకా చూపించలేదు, బికాజ్ నేను ఇంకా కొనిందే శారీ ఇప్పుడు. సో ఐ హ్యావ్ టు గో అండ్ చెక్ ద ఓనీస్. సో అలా ఏమైనా ఉంటే నెక్స్ట్ నేను బ్లాగ్లో కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ నేను అప్డేట్ చేస్తాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, బికాజ్ అక్కడ నేను చాలా 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 యాక్టివ్గా ఉన్నాను. సో నేను యాక్టివ్గా ఉండడం మీకు కావాలంటే యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయి అన్ని ప్యాక్ చేసి చూసుకొని రెడీ అయిపోయి, బేసికల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో నేను స్టార్ట్ అయిపోవాలి. బాయ్, సే బాయ్ మమ్మీ. బాయ్.